గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఈ రోజు వారణాసిలో మోడీ గారి నామినేషన్ కి భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు వారి ఫ్యామిలీతో సైతం ఇవాళ హాజరయ్యారు. సో వారికి ఆహ్వానం అందింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి కూడా. సో కూటమిలో ఉన్న ఇద్దరు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే కూటమి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పడడం కష్టం అన్నారు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఒక నెలన్నర ముందు వరకు కూడా ఆ సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి కలవడం కష్టం అని అన్నారు. అది జరిగింది. మొత్తానికి అది పవన్ కళ్యాణ్ గారు సాధించారు. సో అట్ ద సేమ్ టైం మోడీ గారు సపోర్ట్ రావడం అనేది కష్టం. ఆయన వచ్చి ఈ ప్రచారంలో పాల్గొనడం కానీ ఆయన సపోర్ట్ చేయడం కష్టం అన్నారు. అది కూడా జరిగింది. సో ఈ కూటమితోటి మనం చూసుకున్నట్లయితే ఇటువైపు ఏపీకి కానీ అటువైపు మోడీ గారికి కానీ కేంద్రంలో కూడా సో ఆ స్థాయిలో వీళ్ళకి గౌరవం దక్కిందని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఈరోజు ఆహ్వానం వీళ్ళిద్దరికి పలికారంటే ఇద్దరు కింగ్ మేకర్స్. ఇది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వాళ్ళకున్న అనుభవం ఇప్పుడు కూటమి విజయానికి తీసుకొచ్చారు. ఆల్రెడీ అన్నీ కూడా చెప్తున్నాయి. సర్వేలు పాయింట్ ఆఫ్ వ్యూ జూన్ 1 దాకా చెప్పకూడదు కాబట్టి ప్రకటించలేదు. కానీ జూన్ 4 రిజల్ట్ రాబోతుంది. అంటే ఇప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకంగానే 80% పైన ఓట్లు వచ్చినాయి. అంటే మనం ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇదే సమయంలో నిన్న ఇది పోలింగ్ మంగళగిరిలో ముగించుకొని వాళ్ళ సతీ సమేతంగా పిఠాపురం చూసుకొని నిన్న సాయంత్రానికి వారణాసి చేరారంటే ఆయన ఆహ్వానం అతి కొద్ది మంది మాత్రమే. కూటమిలో 17 మిత్రపక్షాలకి ఆహ్వానించారు ఆ నాయకులకి. కూటమిలో 33 పార్టీలు ఉన్నాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏపీ నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా ఆహ్వానం పలకటం తెలుగువారిగా మనం అందరూ గర్వపడాల్సిన విషయమే. ఎందుకంటే ఆయన నామినేషన్ వేస్తున్నాడు కాశీ విశ్వనాథుని సన్నిధిలో. అక్కడ పూజలు చేసుకొని అక్కడి నుంచి బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పుడు ముందు నామినేషన్ వేయటం ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్. దీంట్లో అందరూ కూడా ఎన్డీఏ కీలకమైన పక్షాలన్నీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారితో పాటు అమిత్ షా అందరూ కూడా పాల్గొన్నారు. ఇది నెక్స్ట్ సాయంత్రం ఒక దాదాపు 4 hours ఆఫ్టర్ లంచ్ తర్వాత దాదాపు 7 కిలోమీటర్ల పాదయాత్ర అక్కడ రోడ్ షో చేస్తున్నారంటే చాలా గ్రేట్. ఎందుకంటే వారణాసి అంటే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథుడిది. అక్కడ నది ఒడ్డున ఆ ఘాట్లో పూజలు చేసుకొని ఈ కార్యక్రమాంతో చేయటం మనం ఎవరు అనుకోలేదు. ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ ఉంది. ఇప్పుడు నిత్యం అక్కడికి వెళితే కొంతమంది అక్కడే ఉండిపోయి చనిపోతే పుణ్యం వస్తుంది కాశీలో అని చెప్పి అనుకుంటాం. యాదృచ్ఛికంగా నేను కూడా ఒక 2 months క్రితం వెళ్ళాను. మోదీ గారికి ముందు, మోదీ గారి తర్వాత అన్నట్టుంది. 4 ఘాట్స్ దాదాపు 50 ఘాట్స్ చూశాను నేను బోట్లో. తర్వాత కాశీ విశ్వనాథుని అన్నపూర్ణ టెంపుల్ చూశాను. గొప్ప ఇది అక్కడ ఆధ్యాత్మికత అక్కడి నుంచి రావాలని అనిపించలే. అక్కడి నుంచి అయోధ్య వెళ్ళాను. కానీ అటువంటిది గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తీర్చిదిద్దారు ఎవరు మోదీ గారు. అటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రానికి మరలా ఒక ఎంపీగా ఈరోజు నామినేషన్ వేయటం, దానికి వీళ్ళిద్దరిని పిలవటం చాలా ఆనందకరమైన పరిణామంగా భావించాలి. సాయంత్రం రోడ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పాల్గొంటున్నారని తెలుస్తుంది. దాదాపు 4 గంటల పాటు ఈ రోడ్ షో జరగటం, వీళ్ళని ఒకవైపు విజయం ఆనందంతో మోదీ గారి పిలుపు మేరకు అక్కడ వెళ్ళటం. అంటే ఇప్పటి వరకు కూడా చరిత్రలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 2 సార్లు ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, కానీ 3 సార్లు ప్రధానమంత్రి అయిన వాళ్ళు అనే వాళ్ళు ఇప్పటి వరకు లేరు. సో ఆ హ్యాట్రిక్ ని మోడీ గారు సాధించే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఇంకొక వైపు నుంచి కాంగ్రెస్ కూడా నెమ్మదిగా బలపడుతూ వచ్చింది, ఎప్పుడు లేని విధంగా వస్తుంది. సో ఎట్లా అనుకోవచ్చు మనం? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రక్రియ 3 దశలు అయిపోయినాయి. 4వ దశ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏపీ ఎలక్షన్స్ ఎట్లా, తెలంగాణ ఎలక్షన్స్ ఎట్లయితే నిన్న అయిపోయినాయో జూన్ 4 మిగతా విడతలుగా ఇప్పుడు వారణాసి చేస్తున్నారు. ఈ విడతలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తం ఆల్ ఎంపీస్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అయిపోయి జూన్ 4 రిజల్ట్ వస్తుంది. దీనికి ముందు మీరు అన్నట్టుగా ఒక నాయకుడు ఏ దేశానికైనా ప్రధానమంత్రి గొప్ప. మనం ఒక అబ్దుల్ కలాం గారిని చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప వ్యక్తి రాష్ట్రపతి అడుగుతున్నాం. ఆ తర్వాత మనకు 370 ఆర్టికల్ మీరైనా నేనైనా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. మన కాశ్మీర్లో మన అంతరాలు మన గాలి పెంచుకుంటాం. మనకే కాశ్మీరీ పండితులు ఉచ్చపోత కోసి నిత్యం అశాంతి కలగజేసే ఉగ్రవాదులను వేరేశారు. ఈ 10 yearsలో ఒక్క ఉగ్రవాద సంఘటన, ఒక బాంబు పెళ్లి కూడా జరగల. అంతకుముందు గోకుల్ చట్టి ఇవన్నీ కూడా ఎంతమంది అమాయకులు చనిపోయారు మనకు తెలుసు. ఉగ్రవాదులు ఏరి పారేయటంలో సక్సెస్ అయ్యాడు. డిమానిటేషన్ అప్పుడు ఆ రోజున నోట్లు మార్పిడి విషయంలో చాలామంది విమర్శించారు. ఆ రోజు కూడా సక్సెస్ అయ్యారు. తర్వాత ట్రిపుల్ తలాక్ కావచ్చు, అమన్ సివిల్ కోడ్, ఏది తీసుకున్నా
ప్రజలకి చేయాలనే ఆలోచన, దానివల్ల ప్రభుత్వం వ్యతిరేకత ఉందని తెలిసిన ప్రజలకు మేలు జరిగిద్దనే భావనతో ఆయన చేస్తున్నాడు. దాంట్లో భాగంగా చివరిగా రామాలయం 400 సంవత్సరాలు పట్టిద్దండి. మన రామాలయం మన గుడులను ధ్వంసం చేసి దాని మీద కడతా ఉంటే ఆనాటి పరిపాలించిన పాలకులు మనం రక్షించుకోవడం ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేస్తే మోదీ గారి వల్ల అయింది. అయోధ్య తీర్పు అయిపోయిన తర్వాత అది కూడా అయోధ్య కూడా నేను చూసా, 10,000 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. రాముల వారిని చూడంగానే ఆయన్ని మనిషి నిలబెట్టినట్టుగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అక్కడ ఒక దేశంగా అభివృద్ధి చేస్తున్నట్టు ఉందనండి, ఒక మినీ ఇండియాగా. అంటే ఇప్పుడు మనకి నార్త్ వైపు చూసుకున్నట్లయితే బీజేపీ బలంగానే కనిపిస్తుంది, కానీ వెరాజ్ మనకి సౌత్ వైపుకి వచ్చేటప్పుడు బీజేపీ బలం ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఈసారి అది మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సర్వేలు ఏం చెప్తున్నాయి? డెఫినెట్గా దక్షిణ భారతదేశం మీద వాళ్ళు దృష్టి పెట్టారు. మోదీ, అమిత్ షా గారు ఆలోచించారంటే ఆ రాష్ట్రం వాళ్ళ వశమైంది. మనకు ఎగ్జాంపుల్ 18-19 రాష్ట్రాల చేతిలో ఎక్కడ ఒక్క సీటు కూడా లేని త్రిపుర ఏమైందో వరుసగా 2 సార్లు మనం చూసుకోవచ్చు. మన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా రాదు కాంగ్రెస్ వస్తుందన్నా కానీ మళ్ళీ బీజేపీ అక్కడ వచ్చింది. ఇక మీరు అన్నట్టు దక్షిణ భారతదేశంలో మొదటి నుంచి ఒక చిన్న చూపు అని చెప్పి ఆ నానుడి నుంచి ఇక్కడ టీడీపీని కానీ జనసేన హక్కును చేర్చుకోవటం మోదీ గారు చేసిన మంచి ప్రయత్నం. ఇక్కడ తెలంగాణలో మీరు ఊహించినట్టు దక్షిణ భారతదేశం ఎందుకు బీజేపీని తీసుకోలేకపోతుంది, ఆహ్వానించలేకపోతుంది? నాట్ ఓన్లీ బీజేపీనే కాదండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఏర్పాటు ద్రవిడిజాన్ని ఎక్కువగా తమిళియన్స్ ఇష్టపడతారు. వాళ్ళకి కాదని, కానీ అన్నామలై ద్వారా తమిళైసాయి సౌందరరాజన్ ఇటువంటి వాళ్ళ ద్వారా బీజేపీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయింది. 6 గ్యారెంటీలు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు అక్కడ నాయకుల యొక్క తీరు వల్ల. కానీ ఎంపీలో వేరే విధంగా ఉంటుంది కర్ణాటకలో. అదేవిధంగా పక్కనున్న తమిళనాడులో కూడా అన్నామలైలో ఉంటారు, తమిళ సౌందరరాజన్ ఇటువంటి వాళ్ళు ఎంపీలు గెలిచే అవకాశం ఉంది. వాడు ద్రవిడిజం ఏంటంటే మాదొక దేశం అనే భావన ఉంటుంది వాళ్ళలో. హిందుతత్వం కంటే వాళ్ళ యొక్క ఆలోచన. స్టాలిన్ కుమారుడు కూడా ఏ విధంగా మనం విమర్శించడం మనకు తెలుసు. అది ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ మనం చూసుకుంటే ఇప్పుడు 17 స్థానాల్లో తెలంగాణలో హోరాహోరీ పోరులో సంజయ్ పార్టీని బతికిచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు సంజయ్ గారితో పాటు మిగతా 17 నియోజకవర్గం దాదాపు 17 స్థానాలు ఎంపీ స్థానాల్లో 9 స్థానాలు దాదాపుగా 8 నుంచి 9 స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. రిమైనింగ్ మజ్లిస్ ఒకటి పోను, మిగతా స్థానాల్లో వీళ్ళు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రూపేణ కాంగ్రెస్ని 10 సంవత్సరాల తర్వాత ఉనికిలోకి తీసుకొచ్చారు. ఎంపీ స్థానాలు కూడా హోరాహోరీ పోరులో వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 25 స్థానాలు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. 22 స్థానాలు గతంలో వైసీపీకి వచ్చినాయి. అడగకుండానే అన్ని విషయాల్లో మద్దతు తెలియజేశారు పార్లమెంట్లో, రాజ్యసభలో. ఇప్పుడు 25 స్థానాల్లో 6 స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది. 6 స్థానాల్లో ముఖ్యంగా అనకాపల్లి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, నరసాపురం కావచ్చు, ఈ స్థానాలన్నీ కూడా తిరుపతి, ఇటువంటి స్థానాలు 4 స్థానాలైనా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఇకపోతే 17 స్థానాలు టీడీపీ పోటీ చేస్తుంది, 2 స్థానాలు మచిలీపట్నం, కాకినాడ పోటీ చేస్తుంది. అంటే 25 స్థానాల్లో దాదాపు 17 నుంచి 18 స్థానాలు ఈ కూటమి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 18 స్థానాలు, అక్కడ దాదాపు 8 స్థానాలు అంటే మొత్తం ఎంత అండి? 24 స్థానాలు అంటే చాలా కీలకం కదా, 20 స్థానాలు. అంటే వీళ్ళు మిత్రపక్షాలుగా చేసుకోవటంలో ఎవరు స్ట్రెంత్ ఉన్నారు, దీర్ఘకాలిక ప్రయోజనాలు బీజేపీకి ముఖ్యమండి. వీళ్ళు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా వీళ్ళు మనతో మనగలగలమా? ఆ రాష్ట్రాల్లో మనం పార్టీ ఉనికి 1% ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంది కానీ 1% నుంచి ఎందుకు బీజేపీ అక్కడ టీడీపీ పవన్ కళ్యాణ్ ప్రపోజల్ని అంగీకరించారు చెప్పండి? అక్కడ ఎమర్జ్ అయ్యడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. ఎందుకంటే కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశారు బీజేపీ. అంతకుముందు 2014లోనే 13 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే 2 మినిస్టర్స్ అయ్యారు. అది బీజేపీ ఏంటంటే అయితే ఏంటంటే బీజేపీ కేవలం హిందూయిజాన్ని మాత్రమే ప్రోత్సహించుకుంటూ వస్తుంది, మరి మిగతా మతస్థుల పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఈ దేశంలో లేరా అని అన్నట్టుగా కాంగ్రెస్ ఇంకొక వైపు నుంచి విమర్శించుకుంటూ వస్తుంది. సో ఇదేమైనా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది? ఏముండదండి. వరుసగా 3వ సారి కూడా మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నారు. అది ఎవరు ఆపలేని పరిస్థితి. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు 4-5 రెడీగా ఉన్నారు. ఆ తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తానికి. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే అండి, నాయకుడు లేడు. ఈ కూటమిలో 26 పార్టీలు ఉన్నా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రధానమంత్రి చేసుకుందాం అనే ప్రపోజల్ వచ్చింది. దాంట్లో నాయకులు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలన్నారు, నిన్నటి దాకా జైల్లో వచ్చి బయటకు వచ్చారు. లల్లూ ప్రసాద్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, శరద్ పవార్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావాలన్నా, ఇంతమంది ముఖ్యమంత్రి కాదు సారీ వీళ్ళందరూ ప్రధానమంత్రి కావాలి, ముఖ్యమంత్రులుగా ఉండి ఇప్పుడు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అంటే ప్రధానమంత్రుల పోటీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ 26 పార్టీల్లో. దాదాపు 10-15 మంది ప్రధానమంత్రులు కావాలంటే దేశానికి ఒక్కలే కదా ఉండేది. సంవత్సరానికి ఒకటి అవ్వటం అనేది ఇంతవరకు లేదు. కానీ ఇక్కడ ఏంటి, ఒక్కడే సింగిల్ మ్యాన్, ఆయన ట్రబుల్ షూటరు, గేమ్ చేంజర్ కావచ్చు. ఈ దేశానికి మోదీ ఒక్కడే దార్శనికుడు. లేకపోతే దేశం ఇంత ఆర్థికంగా 9వ ప్లేస్ నుంచి ఈ రోజున
5వ ప్లేస్లో 6వ ప్లేస్లో వచ్చిందంటే ప్రపంచంలో రాబోయే అతి తక్కువ కాలంలో ప్రపంచంలో 3వ ఆర్థికమైన అభివృద్ధి చెందిన దేశాలు తీసుకొస్తాను 2047 నాటికి ఈ దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 తీసుకొద్దాను విజన్తో వెళ్తున్న మోదీని కాదని వీళ్ళని స్వీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే 370 ఆర్టికల్ అందరూ అప్రిషియేట్ చేసే సమయంలో జోడో యాత్ర ద్వారా పోయి చివరికి కాశ్మీర్ వెళ్ళి ఆయన 370 మళ్ళీ పునరుద్ధరిస్తారంటాడు. ఎలా కుదిరిద్దండి? రాముల వారికి దాని మీద విమర్శిస్తుంటారు. ఎలా కుదిరిద్ది? ఇది గొప్ప హిందూ 80% హిందూ దేశం కదా, ఇటువంటి హిందువులు కాదని మనం ఏం చేస్తారు వీళ్ళు? అదే అలా అని క్రిస్టియానిటీని ముస్లిమ్స్ ఎక్కడ కూడా దాడులు జరగట్లా, అందరూ హక్కును చేర్చుకుని మోదీ గారు కలిసి వెళ్తున్నారు. కానీ ఇది కూడా వేరియేషన్స్ వెళ్ళారు. కాకపోతే ఈ వేరియేషన్స్ వీళ్ళు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తాను, కులపరంగా మతపరంగా రిజర్వేషన్ చేయకూడదు ముస్లిమ్స్కి అనేది ఒక నినాదం. అంటే అన్ని టెంపుల్స్ని అన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, సో ఆ నేపథ్యంలో ఏంటంటే కేవలం హిందూయిజాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు. అది పొరపాటు అండి. ఇప్పుడు విధ్వంసకరమైన పరిపాలన మన చరిత్ర సంస్కృతిని విచ్ఛిన్నం చేసిన అప్పుడు మొఘళ్ళు కావచ్చు, ఆ రోజు ఖిల్జీలు కావచ్చు, వీళ్ళంతా ఏం చేశారు? మన దేశ సంస్కృతి సంప్రదాయాల్ని విచ్ఛిన్నం చేశారు. జనవాపి ఉంది ఇప్పుడు అక్కడ ఉన్నది. ఆ మసీదుని అక్కడ హిందూ ధ్వంస ఉంటే అది ఆ నంది ఉంటే దాన్ని చాటున ఒక కొలనుగా చేసేసి అక్కడ కాలు కొడుకున్న పరిస్థితి తీసుకొచ్చారంటే ఇప్పుడు న్యాయం ఒకటి ఉంటుంది కదండి. సుప్రీంకోర్టు అనేది గౌరవంగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వెళ్తారు తప్పితే హిందూ ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్నారు, అది తప్పు కాదు. అది అందుకని వేరే మతం మీరు స్వీకరించొద్దని ఏమి ఇక్కడ ఏమి జరగట్లా. కాబట్టి సర్వవంత మత సమ్మేళనం గొప్ప దేశం, 145 కోట్ల జనాభా, ప్రపంచంలోని అగ్రగామి దేశంలో ఉన్న ఈ భారతదేశం ప్రజాస్వామ్యం గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ గారు ఈ 10 ఇయర్స్లో ముందుకెళ్తుంది. అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది పోటాపోటీ ఒకరికొకరు సఖ్యత లేకపోవటం ఇండియా కూటమికి మైనస్. ఇక్కడ ఒకడే నాయకుడిగా ఉండటం మోదీ గారి ప్లస్. కాబట్టి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మోదీ గారు అందరిని మనం పొందటం అతి త్వరలో మనం చూడబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విల్ సీ. సో నెక్స్ట్ 3rd టైం కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారా లేదా మోడీ అని అనేది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.